మారుతున్న మనలో చాలా మంది కొన్ని విశ్వాసాలను కలిగి ఉంటారు. ఆ విశ్వాసాలను కొంతమంది మూఢ విశ్వాసాలు అన్నా నమ్మే వాళ్ళు మాత్రం నమ్ముతూ ఉంటారు. రోడ్డుపై నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కేస్తే చెడు జరుగుతుందని నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. దిష్టి తీసిన నిమ్మకాయలు, మిరపకాయలు చెడు దృష్టికి కారణమవుతాయని చాలా మంది భావిస్తారు. దిష్టి తగిలితే అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు మానసిక ప్రశాంతత అయితే ఉండదు. దిష్టి తగిలితే తీయడానికి ఒక్కో చోట ఒక్కో పద్ధతిని ఫాలో అవుతారు. కొన్ని చోట్ల ఆముదంతో పత్తిలో తయారు చేసిన ఒత్తిని ముంచి తీయడం జరుగుతుంది. మరికొందరు మాత్రం ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇంకొందరు వాళ్ళు నమ్మే దేవుళ్ళ ఆలయాలకు వెళ్లడం ద్వారా చెడు ప్రభావం, శని ప్రభావం తమపై పడకుండా చూసుకుంటారు. మనుషులపై మాత్రమే దిష్టి ఉంటుందని అనుకుంటే మాత్రం పొరపాటేనని చెప్పవచ్చు. వ్యాపారాల మీద, పంటల మీద, ఉద్యోగాల మీద కూడా కొందరు దిష్టి పెడతారు. అమావాస్య రోజున దిష్టి తీయడం ద్వారా మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వేడిస్తుంటే దిష్టి తీయడం ద్వారా ఆ సమస్యలను నివారించవచ్చు. నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది. నరదిష్టి అంత ప్రమాదకరమని చెప్పవచ్చు. ఇంట్లోని కుటుంబ సభ్యులకు తరచూ ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోని పక్షంలో కూడా చెడు జరిగే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మనకు మూఢనమ్మకాలను అనిపించినా వాటి వెనుక కూడా సైన్స్ ఉంటుంది. నిమ్మకాయ ఎక్కువ పుల్లదనాన్ని, మిర్చి ఘాటైన వాసనను కలిగి ఉంటుందనే సంగతి తెలిసిందే.